ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలో నిజాలను నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జోరందుకుంది. ఇవాళ తెలంగాణ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. కాగా నివేదికతో పాటుగా రామకృష్ణారావు ఇచ్చిన అఫిడవిట్ ఆధారంగా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బ్యారేజ్ల నిర్మాణంలో జరిగినటువంటి అవకతవకలపై సంబంధించినటువంటి విషయంపై ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఈరోజు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావుని ఈరోజు విచారణ చేసింది. అయితే గతంలో కూడా ఈ కమిషన్ ఇప్పటికే సుమారు 80 నుంచి 100 మందికి సంబంధించినటువంటి అధికారులను అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఉన్న దాంట్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు, అలాగే ఫైనాన్స్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఆ కమిషన్ ఏదైతే కమిషన్ వీరందరినీ కూడా ఇప్పటికే విచారణ కూడా చేసింది. అయితే రెండో దఫాగా ఈరోజు ఏదైతే ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావుని కూడా ఈరోజు విచారణ చేసింది. ఈ విచారణలో భాగంగా ఏదైతే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి బ్యారేజ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలు అయితే ప్లానింగ్ కావచ్చు, ఏదైతే డిజైన్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, కంట్రోల్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని రకాలటువంటి క్వాలిటీకి సంబంధించిన విషయంలో జరిగినటువంటి అవకతవకలపై అసలు ఎలాంటి పర్మిషన్స్ తీసుకొని ఇవన్నీ నిర్మాణం చేశారనే ఒక ప్రధాన అంశాలపై కూడా ఏదైతే కమిషన్ ఈరోజు రామకృష్ణారావుని ప్రశ్నించినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో ఇందులో భాగంగా రామకృష్ణారావుకి ఈరోజు స్పందించినటువంటి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. ఏదైతే కాళేశ్వరం కార్పొరేషన్ లోన్స్, ప్రాజెక్ట్స్, డిజైన్, బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి అంశంపై ప్రశ్నలు కురిపించారు. అలాగే కార్పొరేషన్కు నిధులు ఎలా సమకూర్చారని చెప్పి కూడా కమిషన్ ఏదైతే రామకృష్ణారావుని ఏదైతే ప్రశ్నించడం కూడా జరిగింది. దీంతో పాటు డిజైన్ల విషయంలో నిబంధనలు పాటించారా అని కమిషన్ ఏదైతే రామకృష్ణారావుని కూడా క్వశ్చన్ కూడా చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి రామకృష్ణారావు కూడా పలు కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలను కూడా కమిషన్ ముందు ఉంచడం కూడా జరిగింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే చెప్పి ఏదైతే రామకృష్ణారావు అటు కమిషన్ ముందు కూడా తన సమాధానం కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు మనం చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ప్రతి ఏడాది కూడా ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్తో కలిపి ఏదైతే ఈ వడ్డీకి సంబంధించిన అమౌంట్ మొత్తం కూడా కలిపి 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నామని చెప్పి కూడా రామకృష్ణరావు కమిషన్ ముందు తెలిపారు. అలాగే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తీసుకున్నట్టు లోన్స్ ఏదైతే ఉన్నాయో 9 నుంచి 10.5% వడ్డీతో రీపేమెంట్ చేస్తున్నట్టు కూడా రామకృష్ణరావు కమిషన్ ముందు తెలిపారు. సో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటి వరకు 7 కోట్ల ఆదాయం వచ్చినట్టు కమిషన్ ముందు చెప్పిన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు. సో మనం చూసినట్లయితే ఓవరాల్గా ఈ కమిషన్ సంబంధించిన విషయం ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఈ విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గతంలో సుమారు 80 నుంచి 100 మంది వరకు కూడా ఏదైతే కమిషన్ ఇప్పటికే ఏదైతే విచారణ చేసింది ఆ విచారణకు సంబంధించిన స్టేట్మెంట్ల ఆధారంగా అలాగే అక్కడ నిర్మాణం జరిగినటువంటి పరిస్థితులకు సంబంధించిన విషయంపై కూడా ఏదైతే కమిషన్ రామకృష్ణారావుకు సంబంధించినటువంటి ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తూ ఏదైతే క్వశ్చన్ వేస్తూ కూడా అయితే విచారణ చేసింది. ఈ నేపథ్యంలో రామకృష్ణారావు తనకు సంబంధించినటువంటి అనేక ఆన్సర్లు ఇచ్చారు. అయితే ప్రభుత్వానిదే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. అయితే కేవలం రామకృష్ణారావుతో పాటు ఈ ఫైనాన్స్ సంబంధించిన అధికారులను కూడా ఈ వారంలో పిలిచే అవకాశం ఉంది. పిలిచి వారిని కూడా ఏదైతే కమిషన్ విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు కూడా సంస్థలకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నారో సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ప్రతినిధులు అందరినీ కూడా ఏదైతే వాళ్ళకు కూడా సమాన్లు జారీ చేసి వారిని కూడా పిలిపించి ఏదైతే ఈ కమిషన్ విచారణ చేపట్టనుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే మార్చి నెలలోపు ఏదైతే ఈ కమిషన్ తన నివేదికను ఇవ్వనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది నిజంగా. ఎందుకంటే ఈ కమిషన్కి సంబంధించినటువంటి చూసినట్టయితే ఏదైతే మార్చి అంటే ఫిబ్రవరి ఎండింగ్ లేదంటే మార్చి మొదటి వారంలో కూడా తెలంగాణలో ఏదైతే బడ్జెట్ సమావేశాలు కూడా జరగనున్నాయి. సో ఈ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఏదైతే ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు మనకు తెలుస్తుంది. ఈ నివేదిక ఆధారంగానే కమిషన్ ఏదైతే ప్రభుత్వం ముందుకెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. సో ఏదైతే బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ నివేదికపై చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం చాలా చర్చనీయాంశంగా మారింది, ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణను మరింత వేగవంతం చేసింది. సో ఈ నివేదికను ఏదైతే ఈ 2 నెలల్లోనే పూర్తి చేయాలని చెప్పి కూడా డిసైడ్ అయింది. సో ఈ నేపథ్యంలోనే కమిషన్లో మరొకసారి కూడా ఇటు కేసీఆర్ అప్పటి ఏదైతే సీఎంగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ కావచ్చు, అప్పటి మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీరందరినీ కూడా మరోసారి కూడా కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో వీరందరి స్టేట్మెంట్ ఆధారంగానే ఏదైతే కమిషన్ ఒక పూర్తిస్థాయి నివేదికను ఇప్పటికే 150 పేజీలకు పైగా కూడా ఏదైతే కమిషన్ తన నివేదికను రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విచారణ చేస్తూనే అటు కమిషన్ తన నివేదికను కూడా ఏదైతే ప్రిపేర్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఓవరాల్గా కమిషన్ చేస్తున్నటువంటి విచారణ కావచ్చు, వాళ్ళు స్వీకరిస్తున్నటువంటి ఆధారాలు కావచ్చు, స్టేట్మెంట్స్ ఆధారాలు కావచ్చు, ఓవరాల్గా చూసినట్టయితే ఒక కంప్లీట్గా తెలంగాణ
తెలంగాణలో ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించిన విషయంలో ఖచ్చితంగా అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగాయని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసింది. 1,00,000 కోట్ల అవినీతి చేసిన ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పి కూడా వారు ఏదైతే విమర్శలు చేస్తూ కూడా వచ్చిన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎలాంటి అవినీతులు చేయలేదు, పర్ఫెక్ట్ ప్లానింగ్తోనే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత విచారణకు పిలిచినప్పుడు కూడా ఖచ్చితంగా వస్తాం, సహకరిస్తాం, తాము ఎలాంటి తప్పు చేయలేదనే విషయాన్ని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, వీరందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇటు ఈటెల రాజేందర్ని కూడా ఏదైతే కమిషన్ ఏదైతే విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తున్న మరి అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి ఈటెల రాజేందర్ ఈ సమయంలో బీజేపీలో ఉన్నారు కాబట్టి మరి బీజేపీలోని ఈటెల రాజేందర్ కమిషన్ ముందు ఎలాంటి సమాధానాలు చెప్తారు, ఏదైతే కమిషన్ వేసిన ప్రశ్నలకు ఎలాంటి ఆన్సర్స్ ఇస్తారనేది ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా కమిషన్ అయితే ఈ మార్చి లోపే ఈ నివేదికను ఇవ్వాలని చూస్తుంది ప్రభుత్వానికి. ప్రభుత్వం కూడా ఏదైతే అసెంబ్లీ వేదికగా ఈ నివేదికను పెట్టి చర్చించి అటు గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకల్ని అటు చేసినటువంటి కమిషన్స్ తీసుకున్నటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచాలని చెప్పి కూడా డిసైడ్ అయినట్టు మనకు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ సంబంధించినటువంటి విచారణ కావచ్చు, నివేదిక కావచ్చు, వారు చేస్తున్నటువంటి 150 పేజీలకు పైకి సంబంధించి ఇప్పటికే ఏదైతే నివేదిక సిద్ధమైనట్టు తెలుస్తుంది. సో ఈ వారం రోజుల పాటు కూడా ఈ సంబంధించినటువంటి ఈ ఫైనాన్స్ సంబంధించినటువంటి అధికారులను కావచ్చు, అలాగే ఏదైతే సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధుల్ని కావచ్చు, అలాగే మరొకసారి ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ని అలాగే మాజీ మంత్రులైన హరీష్ రావు, ఈటెల రాజేందర్ని వీరందరినీ కూడా మరొకసారి పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఏం జరుగుతుంది, వీరి సమాధానం ఎలా ఉంటాయి, కమిషన్ నివేదిక ఎలా ఉండబోతుంది, మరి మార్చిలో వచ్చేటువంటి కమిషన్ నివేదికను ప్రభుత్వం ఎలా చూస్తుంది, అంటే ప్రజల ముందు ఏ రకమైన వాతావరణంలో ఉంచుతుంది అనే ఒక ఆసక్తికరమైన వాతావరణం అయితే తెలంగాణలో అయితే నెలకొందని మనం చెప్పుకోవచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీమ్.